హాయ్ సార్, నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడున్న జనరేషన్‌లో ఏవైనా ఈవెంట్స్ జరగాలన్నా, లేకపోతే ఏమైనా పెళ్లి వేడుకలు జరగాలన్నా, ఏదైనా శుభకార్యాలు జరగాలన్నా కూడా పూజారులని వాళ్ళ యొక్క టైమింగ్స్ అన్ని కనుక్కోవడం అనేది ఎలా ఉంటుంది సార్? ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో పూజారి దగ్గరికెళ్ళి మాట్లాడాలి అనంటే వీలవ్వట్లేదు. ద రీజన్స్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్ మెన్, పిల్లలు, ఇప్పుడున్న కాంపిటీషన్‌లో జాబ్‌లో ఉన్న ప్రెషర్‌కి అవ్వట్లేదు. ఇప్పుడున్న జనరేషన్‌లో నార్మల్‌గా పూర్వం అంటే ఒకప్పుడు వేరేగా ఉండేది సార్. ఇప్పుడేంటంటే మనకు శుభకార్యాలు జరగాలన్నా, లేకపోతే ఏమన్నా గృహప్రవేశాలు జరగాలన్నా, పెళ్ళిళ్ళు జరగాలన్నా కూడా మనం పూజారిని కాంటాక్ట్ అయ్యే విధానం ఎలా ఉండేది సార్? అప్పటికి ఇప్పటికి ఒకసారి డిఫరెన్స్ చెప్తారా? ఇంతకుముందు గుడ్లలోకి వెళ్ళి అక్కడ అడిగేవాళ్ళం ఎప్పుడొస్తారు, ఎప్పుడు వీలుంటే ఎప్పుడొస్తారని అడిగితే వచ్చేవారు. ఇప్పుడు కొద్దిగా కష్టమైతుంది. సార్ ఇప్పుడు నార్మల్‌గా ఒక యాప్ అనేది లాంచ్ చేయబోతున్నాం. ఈ యాప్‌లో ఏంటంటే ఎక్స్‌పీరియన్స్ ఉన్న పూజారులు, అంతే కాకుండా పూజ సామాన్లు కూడా ఒకే చోట దొరికితే మీకెలా అనిపిస్తుంది సార్? ఇది ట్రెడిషనల్‌గా అందరికి హెల్ప్ అవుతది. కానీ ఇట్లాంటి సర్వీస్ ఒకటుందని ప్రజలందరూ రీచ్ అయ్యే విధంగా రీచ్ అవ్వాలి ఇది. రీచ్ అవుతే గనుక హెల్ప్ అవుతది. చాలా హ్యాపీగా స్పందిస్తాం. అన్నీ ఒకే చోట దొరికితే చాలా బావుంటది కదా మాకు కూడా. ఒకవేళ అలాంటి యాపే లాంచ్ అయితే మీరు తప్పకుండా ఉపయోగిస్తారా సార్? ఉపయోగిస్తాం. ఎందు గురించంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉన్న పూజారులని తెలియదు. మనం ఎళ్లి పర్సనల్‌గా పలానా మనిషి అని అడిగితేనే తెలుస్తది. కానీ దీంట్లో ఆల్రెడీ ఉన్నవాళ్ళే మనకి రెడీమేడ్‌గా దొరుకుతున్నారంటే యూజ్ అవుతది. ప్రొవైడెడ్ మంచి వాళ్ళని సెలక్షన్ చేసి పెట్టడం. ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని పెడితే గనుక హెల్ప్ అవుతది. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.